అనుకున్నా అనుకున్నట్టనే జరిగింది. నెల అయింది ఊరు వచ్చి ఒక్కరోజు కూడా గారలే. నేను ఇవాళ డోను వేతలకి ఇండ్లు కాకుండా గారింది. ఏం చేస్తావు, ఇవాళ నుంచి మళ్ళా ఇక్కడే దిగులుంది. నాకు డోన్లో ఉన్నా మా ఆయనకు బాగాలేకుంటే జ్వరం వచ్చి డోన్ పోయిన తర్వాత వాన సాయంత్రం అందరాయన వస్తుంది. పోదాము వాన తగ్గితే అనుకున్నా. ఇంకా వాన ఒకటే పడుతుంది. వినయ్ కాలేజీ నుంచి వచ్చినాడు పోదాం అనుకున్నా కానీ వానలో రాలేకపోయినా. ఇక్కడేమో దిగులుంది ఇండ్లు కారుతుందని. ఇట్లుంటుంది చూడు. ఇండ్లు ఇడిచిపెట్టుకోవాలంటే ఇదే పరిస్థితే. ఎక్కడే బయటికి ఏం పారిపోయలేవు. నీళ్ళు అన్నీ ఇంట్లోనే వారినాయి. నేనన్నా నింటే ఏదో ట్రబ్బులు పెట్టో లేకుంటే మిద్దె పైకి ఎక్కువ తొక్కి కారకుండా చేస్తుంటిని. మంచి లేనిది చూసి ఇండ్లు గారింటే వచ్చినాక చిరాకు అనిపిస్తుంది. మిరపకాయలు తీసుకొని ఆడబెట్టిన క్యారేజీలు పొద్దున్నే కట్టి పంపించిన. ఫోన్ చేసినాడు సచివాలయం కాటి పోయినా. నేను అటు నుంచి అట్లే పోయినాక జ్వరం వచ్చిందంటే ఇప్పుడైతే నా మనసు తృప్తిగా అయింది. వచ్చినప్పటి నుంచి పట్టుబట్టని విక్రమార్కం లెక్క చేసిన. బాయ్ మళ్ళీ.